2 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో గట్టి పట్టు కోసం నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. సొంత క్యాడర్ని కూడా తయారు చేసుకున్నాడు. 2014లో పార్టీ మారి కొత్త పార్టీ నుంచి పోటీ చేసిన గెలుపు రుచి చూడలేకపోయాడు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను కూడగొట్టుకొని సొంత వర్గాన్ని రెడీ చేసుకొని 2019 ఎన్నికలకు సిద్ధమైతే టిక్కెట్ దక్కలేదు. తర్వాత స్థాయి తగ్గించుకొని పోటీ చేసినా ఆశించిన పదవి దక్కక తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాడు. తనకు ఆ గతి పట్టడానికి కారణమెవరా అని ఆరా తీసి ప్రత్యర్థి ఎవరో కనిపెట్టాడు. ఇంతకీ ఎవరా దురదృష్టవంతుడు అంటారా? మీరే చూడండి. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్న విశాఖ సిటీ వైసీపీ లీడర్. కాంగ్రెస్లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వంశీ 2009లో పీఆర్పీలో చేరి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2014 ఎన్నికలకు ముందు జగన్ పంచకు చేరి మళ్లీ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అదే వెలగపూడి చేతిలో ఓటమి మూటగట్టుకున్నారు. అప్పట్నుంచి వెలగపూడిపై ఎలాగైనా గెలవాలని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ నియోజకవర్గంలో ఒక ఇమేజ్ తెచ్చుకోగలిగారు. అంతవరకు బాగా ఉన్న 5 ఏళ్లు విశాఖ సౌత్లో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చిన వంశీకి 2019లో జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో మనస్తాపానికి గురైన ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేశారు. అయితే సీఎం జగన్ మేయర్ పదవిపై హామీ ఇవ్వడంతో విశాఖ మేయర్ పదవి కోసం స్థాయిని తగ్గించుకుని కార్పొరేటర్గా పోటీ చేశారు. కార్పొరేటర్గా గెలిచినా మేయర్ పదవి మాత్రం దక్కలేదు. వంశీ సామాజిక వర్గానికి చెందిన హరి వెంకటకుమారిని మేయర్ చేయడంతో వంశీకి మళ్లీ నిరాశే మిగిలింది. ఆ క్రమంలో జగన్ ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. ఇలా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రయాణమంతా ఒడిదొడుకులతోనే సాగుతూ వచ్చింది. అయితే తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 15 ఏళ్ల ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణను ఓడించాలనే వంశీకృష్ణ కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోయింది. 2019లో సీటు కోల్పోయిన వంశీ 2024 ఎన్నికల్లో అయినా సీటు వస్తుందని భావించారు. ఇందులో విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించడంతో వైసీపీలో స్టార్టింగ్ నుంచి నెమ్మదస్తుడిగా పేరున్న వంశీ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. సీటు రాకపోవడానికి కారణం ఎంపీనే అని బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కారు. ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్సీ వంశీల మధ్య విభేదాలకు చాలా కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ గాలి జోరుగా వీస్తున్న 2019 ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి తూర్పు నియోజకవర్గం సీటు రాకుండా చేసింది సత్యనారాయణే అని వంశీ బాహాటంగానే విమర్శిస్తుంటారు. అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా ఉన్న సత్యనారాయణ సౌత్ నుంచి వంశీ అయితే నెగ్గరని సీట్ ఇవ్వద్దని జగన్తో చెప్పడం వల్లే వంశీకి టికెట్ దక్కలేదట. అంతేగాక తర్వాత వంశీకి మేయర్ పదవి దక్కకుండా చేసింది కూడా ఎంపీనే అన్న ప్రచారం ఉంది. ఆ లెక్కలతోనే 15 ఏళ్లుగా తూర్పు నియోజకవర్గంలో నాయకుడిగా ఉంటూ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకున్న వంశీ ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి పడ్డం లేదట. ఎలాగైనా సత్యనారాయణని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న ఆయన క్రమంగా వైసీపీ కార్యక్రమాలకి దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ సౌత్లో తనకు కాకుండా సత్యనారాయణకు వైసీపీ టికెట్ దక్కడంతో రగిలిపోతున్న ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అందరిలా కాకుండా తాను పదవి కోసమే పార్టీ మారానని వంశీ అంటుండడం విశేషం. పదవులొద్దు, పార్టీకి సేవ చేస్తాను లాంటి అబద్ధాలు చెప్పడం తనకి చేత కాదని, తనకు పదవి కావాలని విశాఖలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వంశీ ప్రకటించారు. తాను ఎమ్మెల్యే కావడంతో పాటు సత్యనారాయణను ఓడిస్తానని శపథం కూడా చేశారు. జనసేనలో చేరిన తర్వాత తన 15 ఏళ్ల రాజకీయ శత్రువైన వెలగపూడి రామకృష్ణతో కలిసి ఎంవీవీపై యుద్ధం ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన్ని తూర్పు నియోజకవర్గం నుంచి ఓడించి తీరతానని చెప్పడం ఒకటే కాదు, వ్యక్తిగత చరిత్ర కూడా బయట పెడతానని వార్నింగ్ ఇస్తున్నారు. ఎంపీగా ఉన్న ఎంవీవీని ఎమ్మెల్యేగా ఓడించడానికి ఏం చేయడానికైనా వెనకాడనని తేల్చి చెప్తున్నారు. దాంతో ఎప్పుడూ సాఫ్ట్గా ఉండే వంశీ అలా రెబల్ లీడర్లా మారడంతో విశాఖవాసులు ఆశ్చర్యపోవాల్సి వస్తోందట. ఇప్పుడు చూడాలి మరి తాను ఎమ్మెల్యే అవ్వాలని పట్టుదలగా ఉన్న ఎమ్మెల్సీ ఎంవీవీ విషయంలో తన పంతం ఎంతవరకు నెగ్గించుకుంటారో.